ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇలాగ వ్రాయించాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఆది యందు దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ఈ భూమి మీద అంతా కూడా నిరాకారంగా ఉంది. కానీ అప్పుడు దేవుడు కలుగజేసుకొని దేవుడు మన కొరకు భూమిని ఆకాశంలను సృజించాను. మరి ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయన మాత్రమే సమస్తమును చేసి ఉన్న దేవుడు. ఈరోజు నువ్వు నేను ఎలాగ కలిగామంటే ఆయన సృజించినాడు కనుకనే ఈ సమస్త జనుల కొరకే దేవుడు భూమిని సృజించాడు. దాని మీద మనలని ఆయన సృజించాడు. మనము ఆయన చేతి పని వారమై ఉన్నాము కనుక మరి ఆయన లేకుండా మనం ఏది కలగలేదు కనుక మనము దానిని గ్రహించి ఆలోచన చేసి మనం ఎలాగ ఈ భూమి మీదకి వచ్చామో, మనల్ని సృజించిన వాడు ఎవరు, మన సృష్టికర్త ఎవరు అన్నది మనము ఆలోచన చేయాలి. అదే దేవుడు అంటున్నాడు, మీకు జ్ఞానం ఇచ్చాను, మీరు ఎలాగ